వికసిత కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట పట్టణాలలో అన్న క్యాంటీన్లను స్థానిక కూటమి నేతలతో కలిసి రాజప్ప ప్రారంభించారు. ప్రతి పేదవాడికి 3 పూటల అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రవేశపెట్టారని అన్నారు. 2014-19 మధ్య నిరాటంకంగా పేదవాడికి అందుబాటులో ఉన్న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగయ్యాయని, మెయింటెనెన్స్ చేయలేక అన్న క్యాంటీన్లను జగన్ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందకరమైన విషయమని రాజప్ప అన్నారు. అన్న క్యాంటీన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజప్ప కోరారు. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్లేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారని రాజప్ప తెలిపారు. జీహెచ్ఎంసీ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్